దొబ్బేస్తారా? ఆనాడు నిజాం రజాకార్లు దొబ్బేసిందట, అట్లాగే మీరు కూడా దొబ్బేస్తారా? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ సభ్యత? ఇదేనా మీరు రోజు ప్రవచనాలు చెప్పే విధానం? ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మీకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటే రండి, మీరు చక్కగా రాజకీయాల్లో పోటీ చేయండి. పార్టీ బీజేపీ పార్టీ కండువా కప్పుకోండి, రేపు కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తుంది, కౌన్సిలర్గా పోటీ చేయండి. అంతే తప్ప మతం ముసుగులో రాజకీయాలు చేయడము, రాజకీయాలకు మతం ముసుకేయడము ఇది మంచిది కాదు. యోగానంద సరస్వతి గారు పాయల్ శంకర్ సంకల్ నుంచి దిగి చక్కగా మీరు మీ ఆధ్యాత్మికమైన పనులు ఏదైనా చేసుకోండి. కానీ పాయల్ శంకర్ సంకలో కూర్చొని నేను ప్రవచనాలు చెప్తా, నేను రాజకీయాలు చెప్తా అంటే ఇక్కడ చేతులు ముడుచుకొని ఎవరు కూర్చోరు. మీ అసలు బండారం ఏందో ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. సున్నితంగా ఆదిలాబాద్ ప్రజలు చెప్తా ఉన్నారు, మీ మఠానికి సంబంధించినటువంటి పనులకు మీరు నిమగ్నమైతే, పరిమితమైతే మీకు గౌరవం, అందరికీ గౌరవం. లేదంటే పాయల్ శంకర్ భ్రష్టు పట్టించిన వాళ్ళు, గబ్బు పట్టించిన వాళ్ళలో మీ పేరు కూడా చేరుతుంది. మిమ్మల్ని కూడా ఇంకా ఏమేమి లీలల్లో ఇరికిస్తాడో పాయల్ శంకర్ మీరే చూడండి. ఇప్పుడే కదా మీరు పాయల్ శంకర్తో అనుబంధం, మిమ్మల్ని అన్ని లీలల్లో ఇరికిస్తాడు. ఇక పాయల్ శంకర్ అంటేనే ఇరికిచ్చుట్ల నంబర్ 1. సో ఒక్కడి గుర్తుపెట్టుకోండి, బీసీల పేరు చెప్పుకొని ఒక దొరలాగా వ్యవహరిస్తున్నటువంటి పాయల్ శంకర్ని ఆదిలాబాద్ ప్రజలు క్షమించరు. బీసీ సోదరుల్ని, అనేక మంది బీసీ సోదరుల్ని అవమానిస్తున్నటువంటి పాయల్ శంకర్ నీ పతనం తప్పదు. నీకంటే పెద్ద పెద్ద నియంతల్నే బండకేసి కొట్టినటువంటి చైతన్యం ఆదిలాబాద్ ప్రజల్ది, ఆదిలాబాద్ ప్రాంతంది. నువ్వు ఒక లెక్క కాదు, నువ్వు 1 టైం ఎమ్మెల్యే, 1 టైం సెటిల్మెంట్ నీది పాయల్ శంకర్, నీకు కూడా తెలుసు. ఒక్కసారి ఎమ్మెల్యే నువ్వు మొత్తం మూట కట్టుకొని పోవాలని అనుకుంటున్నావు. నీ రాజకీయ జీవితాన్ని పతనం ఆదిలాబాద్ ప్రజలు గోరికి సమాధి కడతారు. నీకు అందరినీ బెదిరించుకుంటూ అధికారుల్ని బెదిరిస్తున్నావు, కార్యకర్తల్ని బెదిరిస్తున్నావు, ప్రత్యర్థి పార్టీలను బెదిరిస్తున్నావు. అందరినీ ఒక 20-30 మంది చిల్లర మల్లర వాళ్ళని వేసుకొని తిరుక్కుంటా అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావు. నీ బండారం అంతా తెలుసు. ఎవరెవరికి నువ్వు వ్యతిరేకంగా పనిచేస్తున్నావో అందరూ కూడా ఆ రోజు అందరూ కలిసి మరీ నిన్ను బ్రహ్మాండంగా బొందబెడతారు. పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో, నీ బండారం అంతా ఆదిలాబాద్ ప్రజల చేతులలో ఉన్నది. నువ్వు 1 టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యే. ఎక్కడ కానీ నీ దాష్టికాల్ని, దౌర్జన్యాల్ని ఆదిలాబాద్ ప్రజలు సహించరు. బ్రహ్మాండంగా నిన్న సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేసినటువంటి దానికి వేలాదిగా ప్రజలు వచ్చిండ్రు. ప్రమోద్ ఖత్రి గారు, ఆ తర్వాత కందుల రవీందర్ గారు, పడకంటి సూర్యకాంత్ గారు, గేడా మాధవ్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలకి బ్రహ్మాండంగా ప్రజలు వచ్చిండ్రు. దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది మీ పతనం స్టార్ట్ అయింది. మీరు చేసేటువంటి దాష్టికాలు, దౌర్జన్యాలు మాత్రం దానికి ఆదిలాబాద్ ప్రజలు త్వరలోనే చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరికీ కూడా, ఆదిలాబాద్ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు మరింత వెలుగుని మన జీవితాల్లో తీసుకురావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీలు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు వేస్తూ ఉన్నది. మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా, డిజిటల్ కార్డులకు కూడా నాంది పలుకుతా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా అందరం కలిసి బలోపేతం చేసి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో చెత్తా చాటుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. మీ క్వశ్చన్స్ ఏమన్నా అన్నా?